మిత్రులారా నేను మీ సంతోష్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్ నేను వచ్చేసి మన నితిన్ సింగ్ మూర్తి కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ అలానే ఇక్కడ ఏమేం మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ గా హైట్ తో సహా మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఓకేనా అండ్ అలానే ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని మనం చూపిస్తా నమస్కారం మిత్రులారా నేను మీ సంతోష్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్ నేను వచ్చేసి మన నితిన్ సింగ్ మూర్తి కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ చూసింది కదా కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ అలానే వీడియోలో కూడా చెప్తా మీకు తెలుసు కదా సుందర్ కళాకార్ పక్క పొంటే నితిన్ సింగ్ కళాకార్ వాళ్ళు మూర్తి కళాకార్ వాళ్ళు అయితే ఉండడం జరుగుతుంది తెలుసుకోవచ్చు ఇక లోపలికి పోయి మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తా ఫస్ట్గా చూసినట్టయితే ఒక్కొక్క మోడల్ విగ్రహాలు అయితే చూద్దాం అలానే అన్న వాళ్ళు అయితే ఇక్కడ ఉండడం జరిగింది మన నికేష్ సింగ్ అన్నను ప్రశాంత్ రెడ్డి అన్న అయితే ఉండడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ అలానే ఒక మోడల్ విగ్రహం అయితే చూపిస్తా जय श्री राम भैया जय श्री राम। ये मूर्ति का हाइट क्या है भैया 13.5 तो जो मूर्ति है इसमें जो बहुत बड़ा कॉन्सेप्ट है बोले आप हाँ भाई इसमें जो कॉन्सेप्ट क्या है असल एक बार मेरे सब्सक्राइबर्स को भी बताइए ना ये नागराज जी है ये अच्छा हाँ ये जो समंदर रहता है समंदर में जहर डालते जहर विष डालने के बाद क्या है कृष्ण जी को गुस्सा आता है ये समंदर में विष जहर क्यों डाले बोल के अच्छा तो कृष्ण जी क्या है इनसे बहस करते इनको मारने आते ना अच्छा तो इनके वाइफ है इनके वाइफ निकल के गए हाथ जोड़ के बोलते हैं कि मत मारो हमारे इसको जहर डालने से तो मैंने माफी मांगने से नहीं मारते हमको वो कॉन्सेप्ट है वो कॉन्सेप्ट है राइट ठीक है థ్యాంక్ యూ భయ్యా అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు సో ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే ఫస్ట్గా గణేశుని హైట్ వచ్చేసి ఒక 11 to 12 ఫీట్స్ మధ్య అయితే ఉండడం జరుగుతుంది బుజ్జ గణపయ్య అండ్ అలానే ఐ పెయింటింగ్ చూడండి చాలా బాగుంది చేతులలో ఒక చేయి వచ్చేసి బ్యాక్ సైడ్ నా ఆశీర్వాదం చేయి అలానే ఒక చేయి శంఖం కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ కండువా ఎల్లో కలర్ పంచా కానీ ఆరెంజ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అయితే రావడం జరిగింది సిట్టింగ్ పొజిషన్ లో బుజ్జ గణపయ్య చాలా నిండుగా ఉండడం జరిగింది అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసింది కదా అండ్ తొండం పైన ఆభరణాలు కూడా ఉండడం జరిగింది అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తా ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 14 to 15 ఫీట్స్ మధ్యలో ఉండడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు డిజైనింగ్ వర్క్ రావడం జరిగింది చూడండి బ్యాక్గ్రౌండ్ లో అండ్ అలానే న్యాచురల్ గా కిరీటానికి మొత్తం న్యాచురల్ ఆభరణాలు అయితే పెట్టడం జరిగింది చూడండి చేతికి కానివ్వండి తొండం పైన కానివ్వండి అలానే మెడలో కానివ్వండి బొజ్జ పైన అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశునికి కండువా గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ పింక్ కలర్ పంచా అండ్ అలానే గణేశుడు వచ్చేసి సింహాసనం పైన కూర్చోవడం జరిగింది నందీశ్వరుడు మన చూసింది కదా నంది అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా లయన్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది చూడండి అండ్ అలానే ఇక్కడ సేమ్ మోడల్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ చూసుకున్నట్టయితే 17 to 18 ఫీట్స్ అండ్ అలానే గణేశునికి బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మహాదేవుడు జటాలతో ఉండడం జరిగింది ఏంటంటే కవరేజ్ పెట్టినలో అన్నవాళ్ళు పైన చూసుకున్నట్టయితే సతీదేవి అనుకుంటున్నాను అయితే అది చూడండి బ్యాక్గ్రౌండ్ లో చాలా మంచి డిజైనింగ్ అండ్ మహాదేవుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడం జరిగింది ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే చెప్పాను కదా మీకు అండ్ చేతిలో ఆశీర్వాదం చెయ్యి ఒక చెయ్యి లడ్డు చెయ్యి అండ్ అలానే చేతిలో శంఖం చూసింది కదా సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయడం జరిగింది చూడండి చూసింది కదా సేమ్ మోడల్ విగ్రహం సేమ్ సిట్టింగ్ పొజిషన్ చూసింది కదా మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నా సేమ్ మోడల్ కాకపోతే ఏంటంటే
బాడీ కలర్, పంచ కలర్ ఇవన్నీ కొంచెం చేంజెస్లలో ఉండడం జరిగింది. అది చూపిస్తా. ఇంకో సేమ్ మోడల్ విగ్రహం, కూడా అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తున్నా. సేమ్ మోడల్ విగ్రహం చూడండి, కొంచెం లైట్ అని కొంచెం బ్లింక్ అవుతున్నాయి, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. చాలా 2024లో చాలా ట్రెండింగ్ అయితే కావడం జరిగింది. అండ్ అలానే పంచ చూసుకున్నట్టయితే ఈ అష్టభుజాధారి గణేశుడు చూడండి. అష్టభుజాధారి, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్, అండ్ అలానే ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో కత్తి, చూసింది కదా. అండ్ అలానే వాహనం చూసుకున్నట్టయితే గణేశుంది మూషిక్. అండ్ అలానే కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ షేడింగ్స్, బ్లూ కలర్ పంచ, చూసింది కదా. అండ్ మూషిక్ చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకోసారి ఈ మోడల్ విగ్రహం అయితే టోటల్ గా అయితే మాత్రం ఫుల్ గా అయితే మీకు చూపిస్తానా, చూసింది కదా. మొత్తం కలరింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం ఫస్ట్ గా ఎంత బాగున్నాయి అంటే గణేశుడు మాత్రం చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మన నితిన్ సింగ్ మూర్తి కళాకార్ దగ్గర మాత్రం టోటల్ గా మాత్రం అన్ని మోడల్స్ విగ్రహాలు అయితే మీకు చూపించడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఏంటంటే మన వరంగల్ వాళ్ళు ధూల్పేట కూడా వస్తారు కాబట్టి ప్రత్యేకంగా నేను వాళ్ళ కోసం అయితే ఇంత దూరం వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఇంకెవరైనా ఫాలో చేయడం మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.